నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గోల్కొండ కోట నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, మనం చూస్తున్నాం గోల్కొండ పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. పండుగ ఎలా జరుగుతుంది? గోల్కొండ కోటలో భక్తుల తాకిడి ఎలా ఉంది? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. సందడిగా కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలను కూడా సందడిగా నెలకొంది. బోనాలు కూడా మహిళలు తీసుకొస్తూ గోల్కొండలోని జగదాంబ అమ్మవారి వారికి కూడా బోనాలు కూడా సమర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, కళాకారులు నృత్యాలతో కూడా అలగజిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు గోల్కొండ పరిసర ప్రాంతాలను కూడా మార్మోగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమ్మ చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వేషం వేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? నా పేరైతే నాగరాజు అండి. మాది తాడేపల్లిగూడు, పశ్చిమ గోదావరి జిల్లా, జగన్నాథపురం. సుమారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది? బోనాలకి 10 సంవత్సరం వస్తామండి. తెలంగాణ ప్రజలు వచ్చిన ఆదరించి కళాకారులు చాలా అభిమానిస్తున్నారు. చాలా సంతోషంగా కూడా ఉంది. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేమైతే 15 మంది వచ్చామండి. అంటే నెల రోజుల పాటు ఇక్కడనే ఉంటారా, లేకపోతే ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోతారా? మామూలుగా 2 రోజులకి 3 రోజులు చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ రావడం జరుగుతుంది. అన్న చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వేషం వేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఒక 10 సంవత్సరాలు బట్టి వేస్తున్నామండి వేసవాళ్ళు, అమ్మవారి వేసవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లిగూడి మండలం, జగన్నాథపురం మా గ్రామం, ఆంధ్రప్రదేశ్. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేషం వేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? 15 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటారు? బోనాల పండుగ అంతా కూడా మాకు అంత సంతోషంగా 15 సంవత్సరాలు అయిపోయేదాకా ఇక్కడే ఉంటారా? అయిపోయేదాకా ఇక్కడే ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ వేషం వేయడం ద్వారా? కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ రావడం మా ఏదో చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఉదయం నుంచి కూడా మొక్కులు తీసుకునేందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా తరలిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కళాకారుల నృత్యాలు తో పాటు చిన్నారులు సైతం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో తప్పక ఇక్కడ చూసుకోవచ్చు, అంటే డప్పు కళాకారులు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి కూడా ఏదైతే గోల్కొండ బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది గోల్కొండ బోనాలు. వారికి ఉచిత ఏర్పాట్లు కూడా చేశారు. దాని ఉచిత మంచినీటి సౌకర్యం కావచ్చు, ఉచిత భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మరొక మహిళలు బోనం ఎత్తుతో కూడా శివసంతో పాటు వారందరూ కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలకు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, అనేక మంది మహిళలు కూడా గోల్కొండలు అంటే బోనాలు తీసుకొని పైకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా దాదాపు 100 బోనాలతో భారీ ర్యాలీతో కూడా పైకి వెళ్ళేందుకు ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఈ బోనాలు అంటేనే ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెప్పేసి మహిళలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడ చూసుకోవచ్చు, వేలాది మంది కూడా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా ఇక్కడ బోనాలు ఎత్తుకొని సందడిగా నెలకొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క బోనం అంటేనే తెలంగాణ ప్రాణం అనే విధంగా కూడా ఈ బోనాల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించేందుకు గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిన నేపథ్యంలో బోనాల పండుగ ప్రతి గుడికి కూడా కొంత ప్రభుత్వం తరపు నుంచి కూడా నగదు ఇచ్చే పథకాన్ని కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లలో కూడా ఈ బోనాల పండుగను ఎంతో సంబురంగా కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే కొన్ని ఏర్పాట్లు కూడా కొద్దిగా అక్కడక్కడ అంటే ఏర్పాట్లు వసతులు కూడా సరైన వసతులు కూడా చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.